ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల అవుట్సోర్సింగ్ టీచర్లు ఆందోళన చేపట్టారు. మెగా డిఎస్సి నుంచి గురుకులాల 1143 పోస్టులు మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ విధానంలో గురుకులాల్లో పనిచేస్తున్నామన్న టీచర్లు మెగా డిఎస్సిలో 1443 పోస్టులు భర్తీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సి రాయడానికి తమకు ఏజ్ లిమిట్ దాటిపోయింది అంటున్న టీచర్లు సీఎం చంద్రబాబుకు సమస్య వివరించిన తర్వాతే ఉండవల్లి నుంచి వెళ్తామని తెగేసి చెబుతున్నారు. గురుకులాల అవుట్సోర్సింగ్ టీచర్ల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేందర్ ఉండవల్లి నుంచి అందిస్తారు. సురేందర్, చెప్పండి, వీళ్ళకు ఏజ్ బార్ అయిపోయింది, వాళ్ళ డిమాండ్లో న్యాయం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. సో ఏంటి, వాళ్ళు చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందించిన తర్వాతే, ఆయనకి వివరించిన తర్వాతే వెళ్లే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఒకసారి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా మెగా డిఎస్సికి సంబంధించి ఎన్డీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో దాదాపు గురుకులాలకు సంబంధించిన 1143 పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి. అయితే ఈ 1143 దాంట్లో కూడా వీళ్ళంతా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే పనిచేస్తున్నారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో దీంతో అక్కడ రెగ్యులర్ గా పోస్టులు తీసుకుంటే వీళ్ళంతా రోడ్లు పడాల్సి ఉంటుంది. కాబట్టి తమకు న్యాయం చేయాలంటూ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్స్ అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. శనివారం టీడీపీ కార్యాలయానికి వచ్చారు, చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు వెంటి పత్రం కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే స్పష్టమైన హామీ ఇవ్వాలి మాకు ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాము. ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా ఉద్యోగాలు తీసుకుంటే మా కుటుంబాలన్నీ రోడ్డున పడతాయంటూ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు తీసుకున్నప్పుడు కూడా దాదాపు అంటే మెరిట్ ప్రకారంగా జాయింట్ కలెక్టర్లు అప్పుడు ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి మాకు అన్యాయం చేయకూడదంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో అంటే బీసీ గురుకులాలు కానీ ఎస్సీ గురుకులాల్లో పార్ట్ టైం టీచర్లు గెస్ట్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో ఆ పోస్టులు మినహాయించారు డిఎస్సీ నుంచి. అదే విధంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించి కూడా పోస్టులు మినహాయించాలి, ఖచ్చితంగా 1443 పోస్టుల్ని మినహాయించాలంటూ వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఖచ్చితంగా స్పష్టమైన హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామంటూ కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది హరి ప్రస్తుతానికి.